2009 నుంచి బీఈడి కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నాను. మా మిస్సెస్ కూడా ఎంఎస్సీ ఎంబీడీ చేసి ఆ అమ్మాయి కూడా బీఈడి కాలేజీలో లెక్చరర్గా ఉంది, బయాలజీ. అయితే ఆ అమ్మాయికి అనుకోకుండా ఒకసారి మంచం మీద పడుకుంటే మంచం అంతా తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ కాలు చెయ్యి 24 గంటలు నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పి ఎక్కడైనా మనం టచ్ చేసినా కానీ లోపల ఎక్కడో నొప్పి పుడుతూ ఉంటుంది, కానీ ఆ నొప్పి తగ్గదు. మన మాధవ్ సారు నేను ఇంకోసారి కలిసి డెమో పెడితే విన్నాం. విని ఆయనేమో ఇమ్మీడియట్ కనెక్ట్ అయ్యి తీసేసుకున్నాడు. నేను తీసుకుందాం అనుకుంటా ఉన్నా, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. నీళ్ళు తాగితే ఇట్లా తగ్గిపోయినది, డాక్టర్లు అందరూ ఎందుకని చెప్పుకొస్తే నన్ను డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత వీళ్ళు మొత్తం ఒంగోలులో వెంకటరమణ హాస్పిటల్ ఉంది, న్యూరో ఫిజిషియన్, ఆయన కలిశాను, అక్కడ తగ్గలేదు. తర్వాత నీరజ మేడం న్యూరో ఫిజిషియన్, ఆమెను కలిసాను, ఆమె కాడ తగ్గలేదు. తర్వాత నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్ ఉంది, అక్కడ న్యూరో ఫిజిషియన్ కలిసాను, అక్కడ తగ్గలేదు. తర్వాత చెన్నై విజయ హాస్పిటల్లో దీపక్ అర్జున్ దాస్ అని ఇంటర్నేషనల్ డాక్టర్, ఆయన ఒక 4 రోజుల ముందోడే అపాయింట్మెంట్ అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమను. ఆయన ఒక 10,500 మాత్రలు ఇచ్చాడు. అవన్నీ వాడుకున్నాం, నేను ఇంకో ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళి, అవి రిజల్ట్ లేదు. ఇంక లాస్ట్లో ఇంకేం చేయలేక ఇంకేదో ఒకటి ఆల్టర్నేట్ ఎంచుకోవాలా. ఆ అమ్మాయి 35 ఇయర్స్, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకేం చేయాలో ఆలోచన లేక నాకు ఒకసారి ఈ డెమో అయిన తర్వాత మైక్లో క్లస్టర్ దీంట్లో ఉంది. నీళ్ళు చాలా పలసగా ఉంటాయి, కానీ బ్లడ్ చిక్కగా ఉండదు, ఫ్లోయింగ్ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది కదా. అదేది ఈ పలసటి వాటర్ పోతే ఫ్లో అనేది బాగా జరుగుతుందని నేను ఆలోచించుకొని తీసేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి మాట్లాడుకున్నాం, డబ్బులు నైట్ కొట్టేసాం. కొట్టిన తర్వాత నైట్ మా పిల్లలందరూ లేవబట్టి 3 లక్షలు వాటర్ పెట్టిండు డాడీ, మనకు పెట్టకుండా అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలుసుకొని గొడవ పెట్టుకుంటా ఉన్నారు. నేనేమనుకున్నానంటే, అమ్మాయి గొడవ వద్దు, నేను పెట్టింది మీకోసం, మళ్ళీ నా మీద మీరు దాడి ఇట్లా గొడవ పెట్టుకోకూడదు అని చెప్పి వేరే కత్తన నేను కొట్టిందనగానే నాకు వాట్సాప్ పెట్టాడు. నీ ఫస్ట్ నువ్వు చేసే మంచి పని ఏంటంటే నీ ఫ్యామిలీ నువ్వు కాపాడుకున్నావు అని మెసేజ్ పెట్టాడు. అబ్బాయి ఈయనేది ఇట్లా పెట్టాడు, సరే మాట తప్పకూడదు కదా తీసేసుకున్నాం అని చెప్పి నేను కమిట్ అయ్యా. తర్వాత ఒక 4 డేస్ కాగానే ఆ మిషన్ మా ఇంటికి వచ్చింది. 4 డేస్ తర్వాత వేరే వాళ్ళని పిలిపించి తొందరగా ఆ మిషన్ బిగించుకున్నాం. 4 రోజులు అయిన తర్వాత 5వ రోజు నుంచి కొంచెం తగ్గడం జరిగింది. 6వ రోజు నుంచి ఇంక ఈ అమ్మాయి ఈ నొప్పులు అనేది పక్కన పెట్టేసింది. ఇంకా ఆ నొప్పులు లేవు. ఈ రోజుకి కూడా బయటికి వెళ్తే ఇంకా నీళ్ళే పెట్టుకుని తాగుతా ఉంది. ఇంకా అది అప్పటి నుంచి నేనేం చేశానంటే ఇంకొక మిషన్ కొనేసి మా ఇంటికి మా అమ్మకి పెట్టుకున్నా. ఏదంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనం అన్నీ ఏదో చేస్తాం కదా కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల కాడికన్నా కొంచెం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి మిషన్ 2018 మిషన్ కొని మా అమ్మకి ఇచ్చాను. కాబట్టి మనైతే ఊరికి కూడా మనం రిక్వెస్ట్ చేయవలేదు, విషయం చెప్పండి, వాళ్ళ జీవితాలు వాళ్ళే మార్చుకుంటారు, కంగన వాటరే మార్చుద్ది. థ్యాంక్ యూ సార్.